ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పర్రెడ్డిగూడెంలో విద్యుత్ సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ నిర్వాకం బయటపడింది. విధుల్లో ఉండగా మద్యం సేవించి యువతితో కలిసి సబ్స్టేషన్లో ఉన్నాడు షిఫ్ట్ ఆపరేటర్. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా స్పందించలేదు. స్థానికులు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు సబ్స్టేషన్కు తరలించారు. పెద్ద సంఖ్యలో సబ్స్టేషన్కు వచ్చి ముట్టడించారు. షిఫ్ట్ ఆపరేటర్ సబ్స్టేషన్ వదిలి పరారైపోయాడు. షిఫ్ట్ ఆపరేటర్ జీలకర్రగూడెంకు చెందిన వ్యక్తిగా స్థానికులు చెప్తున్నారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్పై స్థానికులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పర్రెడ్డిగూడెంలో విద్యుత్ సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ నిర్వాకం ఒకటి బయటపడింది. విధుల్లో ఉండగా మద్యం సేవించి యువతితో కలిసి సబ్స్టేషన్లో ఉన్నాడు షిఫ్ట్ ఆపరేటర్. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా కూడా స్పందించలేదు. అటు స్థానికులు ఫోన్లు చేసినా రియాక్ట్ కాలేదు, పట్టించుకోలేదు. దీంతో చిరెత్తుకొచ్చిన స్థానికులు సబ్స్టేషన్కు తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో సబ్స్టేషన్కు వచ్చి ముట్టడించారు. షిఫ్ట్ ఆపరేటర్ సబ్స్టేషన్ను వదిలి పరారైపోయాడు. షిఫ్ట్ ఆపరేటర్ జీలకర్రగూడెంకు చెందిన వ్యక్తిగా స్థానికులు చెప్తున్నారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న షిఫ్ట్ ఆపరేటర్పై స్థానికులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీ రాణి, సభ్య సమాజం తలదించుకునే ఘటన జంగారెడ్డిగూడెం పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్స్టేషన్లో జరిగింది. షిఫ్ట్ ఆపరేటర్గా ఉన్నటువంటి రెడ్డి రాత్రి డ్యూటీకి రావడం జరిగింది. అయితే అదే సమయంలో రాత్రి 10 గంటల నుంచి కూడా తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా పర్రెడ్డిగూడెంలో ఉన్నటువంటి 10వ వార్డులో విద్యుత్ అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలోనే స్థానికులు అతనికి విద్యుత్ సబ్స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా షిఫ్ట్ ఆపరేటర్ ఉన్నటువంటి రెడ్డి ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలంతా కూడా విద్యుత్ సబ్స్టేషన్కి వద్ద అక్కడ చూడడం జరిగింది. తలుపులు వేసుకుని లోపల పడుకున్నటువంటి రెడ్డిని గమనించడం జరిగింది. అయితే ఎంత తలుపులు కొట్టినా తలుపు దిగిపోవడంతో తలుపులు పగలగొట్టి స్థానికులు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అంతా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అలాగే స్థానికులు కూడా రెడ్డితో పాటు మరో మహిళ కూడా అక్కడ నగ్నంగా ఉండటం వాళ్ళంతా కూడా గమనించడం జరిగింది. అక్కడ మద్యం బాటిల్స్ విచ్చలవిడిగా పడి ఉన్నాయి. అంటే వాళ్ళంతా కూడా గమనించడం జరిగింది. ఫుల్లుగా మద్యం సేవించి ఆయన మహిళతో అక్కడ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వెంటనే వాళ్ళంతా కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాళ్ళని పెద్దగా కేకలు వేయడంతో వాళ్ళంతా కూడా తేరుకుని మద్యం మత్తులోంచి వీడి అక్కడి నుంచి కూడా పరారవడం జరిగింది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లిన నేపథ్యంలో ఎవరైతే షిఫ్ట్ ఆపరేటర్గా ఉన్నటువంటి రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను తాత్కాలిక ఉద్యోగిని అతను వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్లు కూడా ఉన్నతాధికారులు అయితే కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇటువంటి ఘటనలు ఎవరు విధి నిర్వహణలో ఎవరు కూడా మద్యం సేవించడం కానీ ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎవరు ఉద్యోగులు కూడా అంటే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా ఇలా విచ్చలవిడిగా మద్యం సేవించడం అలాగే వ్యభిచారం నిర్వహించడం కార్యకలాపాలకు పాల్పడితే ఎలా అని కూడా స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తామంతా కూడా చర్యలు కఠినంగా తీసుకుంటామని అధికారులు కూడా హామీ ఇస్తున్న పరిస్థితి. ఎవరైతే మద్యం సేవించి మహిళతో ఉన్నారో అతన్ని రెడ్డిని ఉద్యోగుల నుంచి పూర్తిగా రిమూవ్ చేస్తున్నట్లు కూడా అధికారులు స్పష్టం చేశారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.